నమస్తే అండి, నేను మీ కృష్ణ. వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వచ్చేసి సమ్మర్ స్పెషల్గా పిల్లలకు ఇష్టమైన క్యాండీ అండి. పచ్చి మ్యాంగో తోటి ఐస్ క్రీము చాలా బాగుంటుంది. పుల్లపుల్లగా తీయగా తింటుంటే తినాలనిపిస్తుంది. పిల్లలు సమ్మర్ వచ్చిందంటే ఎక్కువగా ఐస్ క్రీమ్స్ అడుగుతూ ఉంటారు కదా. ఒకసారి పచ్చి మామిడికాయతోటి ఇలా చేసి ఐస్ క్రీమ్ ఇవ్వండి, చాలా బాగుంటుంది. మ్యాంగో క్యాండీ ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం ఇక్కడ నేను ఒక పచ్చి మామిడికాయ తీసుకున్నానండి. దీన్ని మొత్తం పీల్ చేసుకోవాలి. పైన ఉన్నదంతా తీసేసుకోవాలి. ఇలా తీసేసుకున్న తర్వాత లోపలిది తీసుకొని సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బాగా పుల్లగా ఉన్నా పర్వాలేదు, కొంచెం పుల్లగా ఉన్నా పర్వాలేదండి, బాగానే ఉంటుంది ఐస్ క్రీము. ఇవన్నీ సన్న ముక్కలు కట్ చేసి వీటిని ఒక కప్పుతోటి కొలుచుకోండి. ఎందుకంటే మనం షుగర్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. లేకపోతే మీకు అందాజుగా ఎంత కావాలో అంత అయినా వేసుకోవచ్చు. టేస్ట్ చూసుకుంటా కొలుచుకున్నామంటే మనం వేసుకోవడానికి ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఒక కప్పులో వేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్న ఈ ముక్కలన్నీ అందులో వేసేసుకోండి. అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పుదీనా వేసుకోండి. ఒక కప్పు వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. వాటర్ మొత్తం ఒకసారి వేసామంటే మనకు మెదగవు మామిడికాయ ముక్కలు. అందుకని నేను ఒక కప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకొని ఆ తర్వాత మళ్ళీ 1.5 కప్పు వేసుకున్నాను. టోటల్గా 2.5 కప్పుల వరకు వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక జల్లెడ తీసుకొని స్ట్రెయిన్ చేసుకోండి. లేదంటే ఒక క్లాత్లో అయినా వేసి పిండుకోవచ్చు. లేదంటే ఇలాంటి ఒక వెడల్పాటి జాలి గరిటె తీసుకొని అయినా పిండేసుకోవచ్చు. మొత్తం అందులో ఉన్న రసం అంతా తీసేసుకోవాలి. చూడండి, ఇలా తీసేసుకొని ఇంకా మిగతాదంతా అది తీసేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులో నేను ఒక కప్పు మామిడికాయ ముక్కలు తీసుకున్నాం కదా, దానికి 3/4 కప్పు వరకు షుగర్ తీసుకోవాలి. లేదు ఇంకొంచెం తీయగా ఉండాలి అనుకుంటే ఒక 2-3 టేబుల్ స్పూన్లు తీసుకోండి. అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు కార్న్ఫ్లోర్ వేసుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ మామిడికాయ జ్యూస్ని అందులో వేసేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలండి. అందులో కార్న్ఫ్లోర్ వేసాం కదా, అదంతా మొత్తం కలిసేలాగా షుగర్ అంతా కరిగిపోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న నిమ్మకాయ దెబ్బ పిండుకోండి. టేస్ట్ బాగుంటుంది ఇలా పిండుకోవడం వల్ల. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలుపుకోండి. షుగర్ అంతా కరిగిపోతే సరిపోయిద్దండి, ఎక్కువ మరగక్కర్లేదు మనకు దీన్ని. ఇప్పుడు ఇందులో కొంచెం నేను గ్రీన్ కలర్ కోసం కలర్ వేస్తున్నాను. మీకు కలర్ వద్దు అనుకుంటే నార్మల్గా పెట్టుకోవచ్చు. లేదు పిల్లలు ఇష్టంగా మంచి గ్రీన్ కలర్ ఐస్ క్రీమ్ తింటారు అనుకుంటే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు ఒక 5 నిమిషాలు స్టవ్ మీద ఉంచుకుంటే సరిపోయిద్దండి. ఇప్పుడు ఇందులో కొంచెం ఎసెన్స్ వేసుకోండి. మీ దగ్గర మ్యాంగో ఎసెన్స్ ఉంటే వేసుకోండి, లేదంటే నార్మల్ ఎసెన్స్ వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇంకా స్టవ్ బంద్ చేసేసుకోవాలి. ఎక్కువసేపు ఉంచక్కర్లేదు. వేరే బౌల్లో వేసుకొని దీన్ని మొత్తం బాగా చల్లార్చుకోవాలి. ఒక అరగంట పాటు పక్కన పెట్టామంటే చల్లగా అయిపోద్ది. ఇప్పుడు ఐస్ క్రీమ్ మౌల్స్ తీసుకోండి. నా దగ్గర ఇవి ఉన్నాయి, ఏమున్నా తీసుకోవచ్చండి. మౌల్స్ లేదంటే ఒక చిన్న గ్లాసులలో అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు మొత్తం వీటిల్లో నింపేసుకోండి. ఐస్ క్రీమ్ మౌల్స్లో నింపేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే మనకు ఒక 5-6 అవర్స్కి ఐస్ క్రీమ్ తయారైపోయింది. చాలా బాగుంటుంది. నేను అన్ని ఇందులో వేసాను. నేను తీసుకున్న మ్యాంగోకి ఇవి మొత్తం 6 వచ్చినాయి ఫుల్గా. మళ్ళీ ఇందులో 3.5 వచ్చినాయండి, చాలా ఎక్కువ వచ్చినాయి అనమాట. ఇవన్నీ ఇందులో వేసేసుకొని ఒక 6 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆ తర్వాత తీసేసుకున్నామంటే మనకు ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఇలా పెట్టుకున్న తర్వాత ఒక గ్లాస్తో వాటర్ తీసుకొని 1 నిమిషం పాటు అలా ఉంచేసామంటే మనకు ఐస్ క్రీమ్ ఈజీగా మౌల్డ్ అవుతుందన్నమాట. వెంటనే వచ్చేస్తుంది. మీరు అలా వాటర్లో పెట్టకుండా తీసేసామంటండి మనకు ఓన్లీ స్టిక్కే వచ్చేస్తుంది అనమాట, ఐస్ క్రీమ్ రాకుండా. అందుకే 1 నిమిషం వాటర్లో డిప్ చేసేసి తీసామంటే రిమూవ్ అవుతుంది, ఈజీగా వచ్చేస్తుందండి. రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా ఉంటుంది. టేస్ట్ కూడా అదే తీయగా పుల్లగా చాలా బాగుందండి, ఫ్లేవర్ఫుల్గా. ఒకసారి ట్రై చేయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు.